100 రోజుల్లో ప్రజలు అనుకున్న దానికన్నా మేలైనటువంటి సత్ఫలితాలు వాళ్ళకు దక్కుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 2 మాసాలు కలిపి కూడా 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తే సామాన్యమైనటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉంది కదా, కనీసం మినిమం ఒక 6 నెలలన్నా పడుతుంది అని అనుకున్నారు అవ్వాతాతలు. కానీ అతను చెప్పిన మాట ప్రకారంగానే 7,000 రూపాయలు అందజేశాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మహిళలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు దాని మీద చాలా స్పీడ్గా వాళ్ళకన్నీ కూడా రికవరీ అవుతాయి. అదేవిధంగా చదువుకున్నటువంటి యువత కూడా ఉద్యోగాల భర్తీ కోసము దాదాపు కొన్ని సంవత్సరాల కాలం పాటు నోటిఫికేషన్ల కోసము ఎదురు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసేటప్పుడే మరి డిఎస్సిని ప్రకటించడం, తద్వారా నిరుద్యోగ యువత కూడా ఆశాభావంతో మా కాళ్ళపైన మేము నిలబడతామనేటువంటి పద్ధతుల్లో మరి వాళ్ళు కూడా ముందుకు ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం ఎవరన్నా వచ్చి 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే భయపడి పారిపోయే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా కోట్లాది రూపాయలు ఇవాళ మేము పెట్టుబడి పెడతాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు కావాల్సినటువంటి వనరులను మాకు సమకూర్చండి, మేము పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా 100% ప్రజల పాలనే. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఇది మేము కోరుకున్నటువంటి మంచి ప్రభుత్వం ఇది అని చెప్తున్నారు వాళ్ళు. తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రేపటి దినం సెప్టెంబర్ 20వ తారీఖున 100 రోజులు అవుతున్న పూర్తి సందర్భంగా 100 రోజులకి 100 స్కీములు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ఆయన ఒక్కటేసారి 1000 రూపాయలు పెంచి ప్రజలకు జూలై తారీఖు నుంచి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒకటి చెప్పి ప్రతి నెల ప్రతి సంవత్సరము 250 రూపాయలు పెంచుతూ 4 ఏళ్ల కాలము సాగదీశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కటేసారి 7,000 రూపాయలు చేశాడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని 13,326 గ్రామాల్లో 4,500 కోట్ల రూపాయలు ఒక్కటే రోజు దాన్ని విడుదల చేయడము, 4,500 కోట్ల రూపాయలకు ప్రణాళికలు రచించడము గిన్నీస్ బుక్లోనే ఈరోజు రికార్డు సృష్టించాం. విపక్ష పార్టీకి కేవలం బురద చల్లడమే తప్ప వేరే ఆలోచన లేదు. మీరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్కూల్లో ప్రతి సంవత్సరము కూడా 1వ తరగతి నుంచి 2వ తరగతికి పోవాలి అంటే జూన్ 12వ తారీఖు నుంచి దాదాపు ఏప్రిల్ మార్చి వరకు స్కూళ్ళు సాగుతాయి. అంటే 1వ తరగతి పిల్లవాడు 2వ తరగతికి పోవాలంటే సంవత్సరం కాలం పడుతుంది. కనుక ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము సూపర్ 6లో ఏమైతే చెప్పారో అదేవిధంగా ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. దీంట్లో మాట తప్పే క్వశ్చనే లేదు. దీనికి ప్రతి కార్యకర్త ఇంటి దగ్గర పోయి బూత్ ఇన్ఛార్జ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి మీకు 5 సంవత్సరాల్లో ఇంత లాభం వస్తుంది అని మేము ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా సూపర్ 6 పథకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా అమరావతికి ఎన్ని అడ్డంకులు మీరు కల్పించినా, అదేవిధంగా పోలవరంకి ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా ఇవి ఆయన జీవిత లక్ష్యంగా ఇవన్నీ ఖచ్చితంగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో 2,500 ఇచ్చిన పింఛన్కి 4,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. దేశంలో ఆ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అదేవిధంగా ఒక నెలలో 2 సార్లు ఇచ్చిన ఘనత పింఛన్ 1వ తారీఖు లేదు, హాలిడే ఉంది కాబట్టి 31 తారీఖులో ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఎందుకంటే ముస్లిం మన పేదలకి ఎంతోమంది ఉన్నారో వాళ్ళకి అంతకి అండగా ఉన్నానని చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మొన్నటి రోజున మేము చూసాం, ఒక నెల కింద వరదలు వస్తే, విజయవాడలో వరదలు వస్తే నేను ఉన్నానని ధైర్యం చేసి ఖచ్చితంగా 3 రోజుల్లో ఆ వరద నీళ్ళకి అంది అండగా నిలబడి వాళ్ళకంట ప్రజలకు అండగా ఉండి అవన్నీ క్లీన్ చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో రౌండ్ కొట్టుకొని పోయినాడు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళలో దిగి వయసు నారా చంద్రబాబు ఒక నంబర్గా చెప్తున్నారు. అది కరెక్ట్గా నిజమైంది. ఈరోజు ఒక నంబర్, నా వయసు 74 సంవత్సరాలని. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తున్నాం. అనంతపురంలో కూడా మేము నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఇదే నిదర్శనం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు మన దగ్గుపాటి ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో కూడా 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని దాదాపు ఈ 100 రోజుల్లో 100 మంచి పనులు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆ దానిలో ముఖ్యమైనది ఏదంటే ఏదైనా కానీ చెప్పిన మాట మీకు ఖచ్చితంగా వెంటనే నెరవేర్స్తామని చెప్పేసి
ఆ రోజు ఎన్నికల హామీలో భాగమైనటువంటి పెన్షన్ పథకాన్ని వెంటనే అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అంతకాదు, ప్రతిపక్షము హోదా దక్కని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇంకా స్కీములు ఏర్పాటు చేయలేదని. నేను ఒకటే వైసీపీ నేతలు చెప్తున్నాను, అయ్యా మీరు వచ్చేసి మొత్తం అన్నీ కూడా మొత్తం అస్తవ్యస్తం చేసి వెళ్ళారు. ఏ విధంగా అస్తవ్యస్తం చేసిన తర్వాత దాన్ని అంతా రిపేర్ చేసుకుంటూ వస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. అందులో మనము ఇండ్లు మారినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ సర్దుకున్న తర్వాత మరి కాపురం సగాగా సాగుతున్నాడు. అందులో భాగంగానే మొత్తం ఏమేమి పెండింగ్ ఉన్నాయని అన్నీ కూడా నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి 5 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇల్లు కట్టించుకుంటే నేను సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పనేసి 1,80,000 సర్ది పెట్టినాడు. చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి ఏం చెప్తున్నాడు, ఆయన 4 లక్షల రూపాయలు కేవలం పల్లెలకు ప్రకటిస్తున్నాడు. టౌన్లలో కట్టుకునే వాళ్ళకి 6 లక్షల వరకు పెట్టాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అది ఆయన మదిలో మనసులో ఏదైతే ఉందో అది 100% పర్ఫెక్ట్గా అమలు చేస్తాడనే నమ్మకం మాకుంది.